తాను ఏ రకంగా గొప్పగా అబద్ధాలు చెప్పగలుగుతాడు అని ఆధారాలతో సహా ఈరోజు 2 సబ్జెక్ట్స్ని టచ్ చేస్తాను. ఒక సబ్జెక్టు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు తానేదో చాలా గొప్పగా చేశాను అని చెప్తూ రీసర్వే మీద క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం ఏదైతే తాను చేస్తూ ఉన్నాడో ఆ క్రెడిట్ చోరీకి సంబంధించి తాను చెప్తా ఉన్న అవాస్తవాలు అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నవి ఒక విషయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండో విషయంగా ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు పల్నాడులో ఎంత దారుణంగా ఒక సామాన్యుడిని, ఒక దళితుడిని, ఒక పేదవాడిని, మా వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఎంత దారుణంగా తాను చంపించే పాత్ర పోషించాడు అన్న విషయం నిజంగా సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం ఇది. ఈ విషయంలో నిజంగా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా ప్రస్తావిస్తాను. మొట్టమొదటిగా సర్వే గురించి, ఈ రీసర్వే టాపిక్ గురించి వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్టు మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా, అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతాను. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే 2019 కన్నా ముందు నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత భూములకు సంబంధించి వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి, ఆ ఆలోచనల నుంచి, వీటికి పరిష్కారం చూపాలన్న తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం. అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నా పాదయాత్ర జరుగుతూ ఉంది. 2019కి ముందు రాష్ట్రంలో ఒక్కసారి రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సర్వేయర్లు లేరు,
సరిపడా సిబ్బంది లేరు, పరికరాలు లేవు, లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా లేదు. భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు, మ్యూటేషను లేదు. ఇవి కూడా జరిగేటివి కాదు. పైగా ఎడా పెడ, లెఫ్ట్ రైట్ సెంటర్, ఈయనకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఎవరైనా నచ్చకపోతే అప్పుడు. 22A అంటే ప్రోహిబిటెడ్ ల్యాండ్ సేల్. 22Aలో భూములు పెట్టడం, ప్రోహిబిటింగ్ ఎనీ ల్యాండ్ సేల్. వీళ్ళకి ఇష్టం రైతులను, ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి 1,00,000 సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ సర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణలు చేయాలన్న ఆలోచన వాటి నుంచి వచ్చింది. అందుకని 2019 ఎన్నికల కన్నా ముందే మా మేనిఫెస్టో కాపీ కూడా ఒక డిస్ప్లే చేయడం ఒకసారి. మా మేనిఫెస్టో కాపీలోని 2019లో ఒకసారి డిస్ప్లే చేయండి. చూడండి ఒకసారి. సుపరిపాలన విషయంలో రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలగజేస్తాము. మేనిఫెస్టో ప్రామిస్. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. చెప్పిన మేరకు ఇది ఒక మహాయజ్ఞం అని తెలిసి, చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 సంవత్సరాల క్రిందట 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు సమగ్ర సర్వే చేశారు 1923లో. దాని తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరు సాహసించరు. చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 ఏళ్ల తర్వాత 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం, సిస్టమ్స్లోకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగు పడింది ఆ రోజు. నిజంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప అధ్యాయం. సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహాయజ్ఞం లాంటిది. చెప్తా ఎందుకు అంత యజ్ఞం అనే పదం ఎందుకు వాడుతూ ఉన్నాను అని అంటే, ఒకసారి ఆ లోతు లేకపోతే మీతో పాటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అసలు ఎంత లోతుగా పోయాము అని. ఇది చెయ్యాలి అని అంటే ఎంత కష్టమైన పని అని కూడా అందరికీ అర్థమవుతుంది. దేశ పరిపాలనా చరిత్రలో భూ సంస్కరణలో
సువర్ణాక్షరాలతో ఎందుకు లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పి కూడా చెప్తా. ప్రజలకు, రైతులకు వివాదాలు లేని విధంగా, ఐ రిపీట్ దీస్ వర్డ్స్, వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూముల సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం, వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్. భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ, క్యూఆర్ కోడ్ని సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ, ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. టైటిల్ మారినా కానీ భాగాలు పరిష్కారంలో తల్లిదండ్రులతో, పిల్లలు తండ్రుల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య టైటిల్స్ మారినా కానీ, లేదా క్రయ విక్రయాల ద్వారా ఏదైనా టైటిల్స్ మారినా కానీ ఆటోమేటిక్ సబ్ డివిజన్స్, ఆటోమేటిక్ ప్రోటోకాల్ ప్రకారం మ్యూటేషన్ జరగడం, వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ గ్రామంలోనే, ఆ గ్రామ సచివాలయంలోనే ఉంచి అవి కూడా అక్కడ అవైలబుల్గా ఉండడం, ఆ అప్డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరిగేట్టుగా కూడా చేయడం. ఇదొకటే కాదు, రియల్ టైం అలర్ట్స్. మీరు ఏదైనా భూమి ఏదైనా మీరు అమ్మినా, మీ భూమి ఏదైనా మీరు కొనుగోలు చేసినా, మీ భూమికి సంబంధించిన ఎక్కడైనా లావాదేవీలు, ఎక్కడ ఏం జరిగినా, ట్రాన్సాక్షన్ జరిగినా మీకు రియల్ టైం అలర్ట్స్ వస్తాయి మీ ఫోన్కు. రియల్ టైం అలర్ట్స్తో మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైం డేటాతో దాన్ని అప్డేట్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. లుక్ ఎట్ ద డెప్త్. చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్. చంద్రబాబు నాయుడు గారు 8 పదులు వయసున్నా కూడా, 80 ఏళ్ళ వయసు, 8 పదులు వయసున్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా, చూసావా, చేసావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు. అసలు ఏ స్థాయిలోకి వెళ్ళి మేము రివ్యూలు తీసుకునే వాళ్ళము అని అంటే, ఏ స్థాయిలోకి వెళ్ళి ఎంత కమిట్మెంట్ చూపే వాళ్ళము అని అంటే, అసలు ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి, రివ్యూ క్లిప్పింగ్ కూడా ఒకసారి వేయండి అమ్మా, ఒకసారి ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ ఒకసారి చూడండి కూడా. మొదటి నుంచి మొదలు పెట్టు. మేజర్గా ఫ్లా ఎక్కడ జరుగుతుందని అంటే, సమస్య ఏంటంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర ఈ కీ ఇచ్చేస్తాం. మేజర్గా ఫ్లా ఎక్కడ జరుగుతుందని అంటే, వీళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కీ ఇచ్చేస్తాం. ఆ కీ ఇచ్చేసి వీళ్ళు పట్టించుకో, ఈ కీ ఉంది కదా అని చెప్పి స్లో విల్ స్టార్ట్.
మనము టైటిలింగ్ యాక్ట్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి. Yes, sir. We need to. Yes, we'll do that, sir. Blockchain will bring in, అక్కడ sir. కొంచెం ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ ను డెవలప్ చేయాలి. Yes, sir. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చెయ్యలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే Yes, sir. అది నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఎవర్ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పెట్టగలిగిందో దట్ షుడ్ ఓన్లీ బీ స్టాండ్ బై. యూ వుడ్ హ్యావ్ టు బీ మేక్ షూర్ దట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో గివెన్. Yes. అండ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ను గన ఎవరైనా చూపిస్తే ఫిజికల్ డాక్యుమెంట్స్ షుడ్ ఓవర్ రూల్ ద టెక్నాలజీ. Yes. అది కూడా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తున్నాడో ఏం పెడుతున్నాడో అనేది ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతుల్లో లైఫ్లే ఉంటాయి, జీవితాలు ఉంటాయి. ఏమో వాడు లంచాలు తీసుకుని రాజీ పడిపోయి కీ పెట్టి చేసేసి టక మార్పులు చేసేస్తారు. Sir. అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ ఉండి లాభం లేకుండా పోతుంది. సో దేర్స్ గాట్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్ అనేది ఏదైతే ఉందో అది భద్రంగా వీళ్ళ దగ్గరే ఉంటుంది. సో ఎనీ updating that you do, physical document also should be updated parallelly. Yes, sir. Without updating physical document parallelly, you should not initiate technical updating. Yes, sir. Adi kuda equally important. Otherwise what will happen is we ignore the physical document updating. Then what happens is physical document would say something, your digital document would say something else. Tomorrow this fellow will come and say కోర్టుకు పోతాడు, ఈడెవడో ఈయన కొడుకులో ఈయన పిల్లోల్లో ఎవరో దిస్ ఈస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ అంటాడు. Yes, sir. సో దేర్స్ గాట్ టు బి సమ్ కనెక్షన్ దేర్. అంటే ప్రతి విషయంలో కూడా ఏ స్థాయిలోకి వెళ్ళి ప్రజలకు రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ట్యాంపర్ ప్రూఫ్ రిజిస్టర్డ్ ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకు అందజేయాలి అని చెప్పి ఏ స్థాయిలో తాపత్రయపడ్డాము అని చెప్పడానికి ఆ రివ్యూ మీటింగ్స్లో మేము తీసుకుంటా ఉన్న ఆ సీరియస్నెస్ చెప్పడానికి అది ప్లే చేసిన. నిజంగా ఈ సమగ్ర సర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఒక రికార్డే. ఐ వుడ్ యూస్ దట్ వర్డ్ రికార్డే. ఎలా అని చెప్తా, ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు, ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డు. నెవర్ ఇన్ ద పాస్ట్. ఏకంగా 15,000 గ్రామ సచివాలయాలు ఒక రికార్డే. ప్రతి సచివాలయంలో దాదాపుగా 10 మంది ఉద్యోగులను నియమించడం అది ఇంకో రికార్డే. దీనికోసం ఒకే ఒక నోటిఫికేషన్ ఏకంగా 134,000 మంది ఉద్యోగులు నియామకం. ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా అధిగమించలేని, తుడిచివేయలేని ఒక సూపర్ రికార్డ్ ఇది. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని పెట్టడమే కాదు, ఆ ప్రతి సచివాలయంలోనూ కూడా ఓ విఆర్ఓ అంటే ఓ రెవెన్యూ అసిస్టెంట్, ఓ రెవెన్యూ ఆఫీసర్, ఓఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్, వీళ్ళతో పాటు ఒక సర్వేయర్, వీళ్ళతో పాటు డిజిటల్ అసిస్టెంట్, వీళ్ళంతా కూడా ప్రతి సచివాలయంలోనూ 15,000 సచివాలయాలలో ఉండడం. ప్రతి గ్రామంలో దాదాపుగా 40,000 మంది సర్వేయర్లు, రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓలు, రెవెన్యూ ఆఫీసర్లు అండ్ డిజిటల్ అసిస్టెంట్లు, దాదాపుగా 40,000 మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. నెవర్ ఇన్ ద హిస్టరీ, నెవర్ ఇన్ ద పాస్ట్ ఈ స్థాయిలో ఒక వ్యవస్థను క్రియేట్ చేసి రైతులకు, ప్రజలకు మంచి చేయాలి, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలి,
పూర్తి ప్రక్షాళన చేసి సమగ్ర భూ సర్వే చేసి ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ చేతిలో పెట్టి ఆ తర్వాత కూడా ఆ సిస్టమ్ను మెయింటైన్ చేయాలి అప్డేట్ కాబడ్డ పరిస్థితులు అని తపన పడిన ప్రభుత్వం ఎప్పుడూ లేదు. మరి ఇవన్నీ తాను ఎప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతాడో అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరగల. మరి సిగ్గుండాలి కదా క్రెడిట్ చోరీ తీసుకునేదానికి. ఇదొక్కటే కాదు, మేము ఇంతటితో ఆగిపోలేదు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. దీని తర్వాత రీసర్వే ప్రక్రియను చేపట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, అత్యున్నతమైన సెంట్రల్ గవర్నమెంట్ బాడీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. December 9th, 2020. December 9th, 2020. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏపీ ప్రభుత్వము సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం కుదిరిన తర్వాత అడుగులు ఇద్దరం కలిసికట్టుగా వేయడం మొదలెట్టాం. మేము చేపట్టిన ఈ రీసర్వే, సమగ్ర రీసర్వే యూరప్లోనూ అమెరికాలోనూ ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నారో, లేటెస్ట్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చాం. ఆ టెక్నాలజీ వాడడం కోసం తెచ్చాం. 70కి పైగా కోర్స్, అంటే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం. రాష్ట్రం పొడుగున ఎవ్రీ 70 కిలోమీటర్లకు ఒక కోర్స్, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్. ఇది అచీవ్ చేయడం కోసం 3640 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ అచీవ్ చేయడం కోసం 3640 GNSS రిసీవర్స్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్స్ సిస్టమ్ రిసీవర్స్. ఈ రీసర్వే కోసం ఈ హై యాక్యురసీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS నువ్వు రీసర్వే కోసం వాడిన ప్రభుత్వం మాది. ఈ సర్వే కోసం, ఈ సమగ్ర రీసర్వే కోసం 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై ఎండ్ డ్రోన్స్ తొలిసారిగా వినియోగించిన ప్రభుత్వం మాది. వీటి మీద అవగాహన కోసం 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చినాం. వీటి మీద పూర్తి అవగాహన కోసం ఏకంగా 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చాం. కొత్తగా అపాయింట్ అయిన ఈ 40,000 మంది ఈ సర్వేయర్లు అయితేనేమి, విఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి, ఈ డిజిటల్ అసిస్టెంట్లకు అయితేనేమి, ఇటువంటి వాళ్ళందరికీ దాదాపు 40,000 మందికి ఆల్మోస్ట్ 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చినాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. ఇది ఎప్పుడు జరగల. ఇంత గొప్ప యజ్ఞం చేశాం కాబట్టి 5 సెంటీమీటర్లు తేడా లేకుండా, 5 సెంటీమీటర్లు తేడా లేకుండా మేము కొలతలు వేశాం. చంద్రబాబులా మేము ఎప్పుడు కూడా కబుర్లు చెప్పలా. ఓ గొప్ప వ్యవస్థను క్రియేట్ చేశాం, ఓ గొప్ప టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని గొప్పగా అడుగులు పడ్డాయి. అంతటితో ఆగిపోలా.
ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం మండలానికి 2 అధికారులు చొప్పున 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లు వర్ ఆన్ ద మూవ్. అక్కడికక్కడ పరిష్కారాలు చూపేదానికోసం 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను దే వర్ ఆన్ ద మూవ్. మండలానికి 2 అధికారులు చొప్పున. అంటే న్యాయాన్ని ప్రజల ముంగటికే తీసుకొచ్చి వారికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అక్కడికక్కడికే ప్రజల సమక్షంలోనే వాళ్ళ ఊరికే వీళ్ళు వచ్చి కూర్చొని రికార్డ్స్ అక్కడికక్కడికే చూసి డిస్ప్యూట్స్ ఏమున్నా సెటిల్ చేసే కార్యక్రమం. ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో, ఇంతకుముందు చెప్పారు, ఇది కాక రియల్ టైం అప్డేట్స్తో ఏపీ గవర్నమెంట్ పోర్టల్, మీ భూమి వెబ్ పోర్టల్ మేము అప్గ్రేడ్ చేసినాం. అప్గ్రేడ్ చేసి మీ ల్యాండ్ పార్సల్స్ వివరాలను అలర్ట్స్, రియల్ టైం అలర్ట్స్, దాని మీద ఏ ట్రాన్సాక్షన్ జరిగిన రియల్ టైం అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేట్టుగా అప్గ్రేడ్ చేసాం ఈ పోర్టల్. ఇప్పుడు చెప్పండి, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఏ చిత్తశుద్ధి లేదు ఈ మనిషికి, సీరియస్నెస్ అనేది ఉండదు ఈ మనిషికి. ఎవడైనా చేస్తే వాళ్ళ క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదైనా చేయాలని, ఆ చేసేది చక్కగా చేయాలి అని చెప్పి ఏ రోజు ఆయనకు చిత్తశుద్ధి కూడా ఉండదు. బేసిక్లీ ఆయనకు అవగాహన కూడా తక్కువే. సర్వే అంటే ఏందనేది కూడా చంద్రబాబు నాయుడుకి అవగాహన కూడా తక్కువే. ఎందుకంటే ఏ పొద్దున్న ఇన్వాల్వ్ అయింటే కదా, ఏ పొద్దున్నా కానీ నేను చెయ్యాలి అని చెప్పి తాపత్రయం పడింటే కదా. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానో తెలుసా? అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్లు? సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా. అసలు సర్వే అన్నది సర్వేరాలు లేకుండా అసలు సర్వే ఎలా పూర్తయినట్టు? ఈ పెద్ద మనిషి అంటాడు, సర్వేరాలను, కొన్ని కోట్ల సర్వేరాలను తరలించినారు, గ్రామాలకు చేయించి తరలించినారు అని అంటాడు. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా. అసలు సర్వే అనేది సర్వేరాలు లేకుండా అసలు ఎలా పూర్తయినట్టు? ఏ రైతుకైనా, ఏ భూ యజమానికైనా సరిహద్దులు తెలియజేసే ఈ రాళ్లను పాతితేనే కదా సర్వే పూర్తయినట్టు. అంతేనా కావాలా కదా? ఆ భూమిలో సర్వే అయినట్టు డిస్టింక్ట్ రాయి, అంటే ఒక విశిష్ట రాయి, ఒక విశిష్ట మార్కర్ ఏదైనా ఉండాలి కదా. అయితే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టేసి ఇదే సర్వే రాయి అని చెప్పి ఇంక అనడం మొదలు పెడితే ఇంకా దానికి బౌండరీస్ ఏం ఫిక్స్ అవుతాయి? లేదంటే ఏ రాయి పడితే ఆ రాయిని చూపిస్తూ అదే ఆ సర్వే రాయి అని చెప్పి అనడం మొదలు పెడితే మళ్ళా కథ మొదటికి రాదా? అంతే కదా. సో సర్వే రాళ్ళు అనేది ఒక డిస్టింక్ట్ రాయిగా ఉండాలా, డిస్టింక్ట్ మార్కర్గా ఉండాలా. అందుకే యూనిక్ పద్ధతిలో ఒక తరహాలో సర్వే రాళ్లను ప్రభుత్వం ఉచితంగా రైతులకు సప్లై చేసింది. ఆ రాళ్ల మీద అది యూనిక్గా ఉండేందుకు ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు, భూరక్ష అనే స్కీమ్ ఏ పేరైతే మేము పెట్టామో ఆ పేరును పెట్టాం. ఈ రోజుకి కూడా అది కొన్ని గ్రామాలలో ఎప్పుడైనా మీరు పోతే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన ఆ రాళ్ళు ఇప్పుడు కూడా కనపడతాయి.
ఇప్పుడు కూడా కనపడతాయి. ఎవరైనా గ్రామంలో ఇంకా పరిచయాలు ఉన్న వాళ్ళు, ఎప్పుడైనా ఊర్లోకి పోయే కార్యక్రమం ఎవరైనా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, మేము ఈ గ్రామాలకు ఎప్పుడైనా మీరు పోతే ఈ రోడ్డుకు కూడా కనపడతాయి. 1923లో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసినప్పుడు పెట్టిన రాళ్ళు ఈ రోడ్డుకు కూడా కనిపిస్తాయి ఎక్కడక్కడ. ఈ మనిషి పెద్దమంది అంటాడు, రాళ్ళు ఎందుకు అంటాడు? డిస్టింక్ట్గా పెట్టిన రాళ్ళు ఎందుకు అంటాడు? ఆ బండరాయి పెడితే ఆ బండరాయి పెట్టచ్చు కదా అంటాడు. ఆ రాయి పడితే ఆ రాయి పెడితే రేపు పొద్దున అదే సర్వే రాయి అని చెప్పి ఎలా చెప్తావు? ఇంకో రాయి చూపించి ఇదే సర్వే రాయి అంటాడు. ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు సర్వే రాళ్ళు అప్పట్లో 1923లో పెట్టినటి ఫోటోలు. మా ప్రభుత్వ హయాంలోనే అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలనంటే, ఇంత పెద్ద వ్యవస్థను మేము క్రియేట్ చేసి మా ప్రభుత్వ హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. మా ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ సర్వే కంప్లీట్ చేసినాం. అంతేకాదు, ఓఆర్ఐ అంటారు, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్. ఈ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ను కూడా తయారు చేసి వాటిని జిల్లాలకు కూడా పంపడం కూడా కంప్లీట్ అయిపోయింది మా హయాంలోనే. మా హయాంలోనే డ్రోన్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడం, ఓఆర్ఐస్ కూడా అన్ని జిల్లాలకు కూడా పంపడం కూడా జరిగింది. ఆర్థో రెక్టిఫైడ్ రేడార్ ఇమేజెస్ను కూడా ఎన్నికల నాటికే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడమే కాక ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో మిగిలిన అన్ని రకాల సర్వే కూడా పూర్తి చేసేసాం. మిగిలిన అన్ని రకాల సర్వేలు కూడా పూర్తి చేసి రైతుల హద్దులను కూడా మార్క్ చేసి సర్వే రాళ్లను కూడా పాతడం కంప్లీట్ అయిపోయింది. అంతేకాదు, ఈ 6,800 గ్రామాలలో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి, సబ్ డివిజన్స్, మ్యూటేషన్స్ కూడా కంప్లీట్ చేసి, ల్యాండ్ పార్సిల్లను యూనిక్ నెంబర్ ఇచ్చి, ప్రతి ల్యాండ్ పార్సిల్కి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ను కూడా అలాంగ్ విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్, హద్దులు కూడా మార్క్ చేసి జియో ట్యాగింగ్తో దాన్ని కూడా పాస్బుక్లో పొందుపరిచి 30 లక్షల మంది రైతులకు వారి సమస్యలన్నీ కూడా మొబైల్ మెజిస్ట్రేట్లతో తీర్చి మరి డిస్ప్యూట్స్ లేని విధంగా సబ్ డివిజన్, మ్యూటేషన్ కూడా చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ కూడా పొందుపరిచి మంచి క్వాలిటీతో పాస్ పుస్తకాలు కూడా ఇచ్చాం 30 లక్షల మంది రైతులకు 6,800 గ్రామాలలో. పూర్తి కంప్లీట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ సర్వే పూర్తి చేసినాం, రాష్ట్ర వ్యాప్తంగా ఓఆర్ఐని కంప్లీట్ చేసినాం. 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాలలో మిగతాటివన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవన్నీ కూడా చేసి ఇచ్చినాం. ప్రతి పాస్బుక్ మీద క్యూఆర్ కోడ్ ముద్రించి మరి
మరీ ఇచ్చాం. ఈ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే మీ ఫోన్ నుంచి దాని మీద అట్లా పెట్టి మీరు కనుక స్కాన్ చేస్తే మొత్తం రైతు వివరాలు, అతని భూమి వివరాలు అలాంగ్ విత్ జియోటాగ్తో చేయబడ్డ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్తో సహా అన్ని వివరాలు కూడా కనిపిస్తాయి. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే మీ భూమి గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే ఉందో దాని అప్గ్రేడేషన్ కూడా కంప్లీట్ అయింది. రియల్ టైం అలర్ట్స్ మీకు వచ్చేట్టుగా దాని అప్గ్రేడు, ఈ డేటా అప్డేట్ అయ్యి దాని అనుసంధానం. సరే, నేను చంద్రబాబు నాయుడు సీరియస్గా అడుగుతా ఉన్నా, అయ్యా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? రైతులు భూ యజమానులకు ఇంత భద్రత కల్పించే పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేసాడా? భద్రత కల్పించే పని అంటే రైతు నష్టపోకూడదు, భూ యజమాని నష్టపోకూడదు, ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తన చేతిలో ఉండాలి, తనకు అన్ని రకాలుగా మంచి జరగాలి, సమస్యలు ఉండకూడదు అని ఇంతగా తాపత్రయపడి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడు? మరి ఎవరి దొంగలు? మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు. మరి ఎవరి దొంగలు? ఎవరు కబ్జాకోరులు? ఎవరు రైతులకు భూ యజమానులకు రక్షణ కల్పించారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారి విష ప్రచారం వల్ల ప్రజల ఆస్తులను చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న విష ప్రచారం, ప్రజల ఆస్తులను ఎవరైనా కూడా కొల్లగొట్టాలనుకుంటే, ఎవరైనా కూడా ఇంత పక్కాగా యూనిక్ రాళ్ళు, ప్రత్యేకమైన రాళ్ళు పాతి ల్యాండ్ పార్సిల్స్కు నలువైపులా లాటిట్యూడు లాంగిట్యూడు ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్తో అనుసంధానం చేసి ఇవన్నీ కూడా పెట్టి పొందుపరిచి క్యూఆర్ కోడ్ను కూడా పొందుపరిచి పాస్బుక్లో ఎవరు ట్యాంపర్ చేయలేని విధంగా ఆ పాస్బుక్ను తయారు చేసి మోస్ట్ అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరైనా పట్టాదారు పాస్బుక్ ఇస్తారా? చెడు ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే అబద్ధాలకైనా కానీ ఒక హద్దు ఉండాలి, ఒక పొద్దు ఉండాలి. చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాలు అంతా ఇంత కూడా కాదు. నేను ఒకసారి మీ అందరికీ కూడా కంపేర్ చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి పాత పాస్బుక్ ఎలా ఉండేది, మేమిచ్చిన కొత్త పాస్బుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే పాత పట్టాదారు పాస్బుక్ పుస్తకాల్లో భూమి వివరాలన్నీ కూడా చేత్తో రాసి ఉంటాయి. గమనించండి ఒకసారి. ఇక్కడ కనపడతా ఉంది, ఫోటో కూడా కనపడతా ఉంది, మీరే చూడండి. చేత్తో రాసి ఉంటాయి. భూమి వివరాలన్నీ చేత్తో రాసి ఉంటాయి. ఆ పాత పుస్తకాల్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు. ఆ పాత పట్టా పాస్బుక్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు. లాటిట్యూడు లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ చేసి ల్యాండ్ పార్సల్స్ అసలే లేవు. పాత పాస్బుక్ ఊరికట్లా ఎన్ని ఎకరాలంటే 2.2 అట్లా రాసేయడం అంతే. పాత పాస్బుక్ చేత్తో రాసి ఉంటాయి. మ్యాపులు లేవు, మ్యాపులు ఉండవు. లాటిట్యూడు లాంగిట్యూడ్తో కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ అసలే లేదు. క్యూఆర్ కోడ్ అసలే లేదు. యూనిక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు. యూనిక్ ల్యాండ్ పార్సల్ అంతకన్నా లేదు. ఇది పాత పాస్బుక్. ఒక్కసారి మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాస్బుక్ ఒకసారి చూడండి. సబ్ డివిజన్ చేసి
మ్యూటేషన్ చేసిన తర్వాత విత్ యూనిక్ ల్యాండ్ పార్సల్ నంబర్, ఇదిగోండి పైన రాసి చూడు, యూనిక్ ల్యాండ్ పార్సల్ నెంబర్, జియో ట్యాగింగ్ చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్తో ల్యాండ్ పార్సల్ మ్యాప్, క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ ఇవన్నీ మా బుక్లో ఉంటాయి. ఇంత ముందు పేజీ లేకపోమా అది కూడా మా ఆధార్ వివరాలు చెప్పే పేజు. ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్. తర్వాత ముందుకు మామ, కొలతలు ఇంక్లూడింగ్ కొలతలు, అక్యురేట్గా కొలతలు విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్. అవన్నీ కూడా కొలతలు విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. 5 సెంటీమీటర్ల తేడా కూడా ఉండదు, కన్నా తేడా తక్కువ. మళ్ళీ పాస్బుక్ చివరిలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్సైట్ను అప్గ్రేడ్ చేసి, ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, మీ పోర్టల్ను అప్గ్రేడ్, మీ భూమి పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, రైతుల వివరాలు అప్డేట్ చేసి, రియల్ టైం అలర్ట్స్తో అవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చివరి పేజీలో సూచనలలో కనిపిస్తుంది. నిజంగా ఇది గొప్పగా జరిగింది కాబట్టి, ఇంత గొప్పగా జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాము నీతి ఆయోగ్ కొనియాడింది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు వచ్చి ఇక్కడ జరుగుతూ ఉన్న రీసర్వే మోడల్ను అధ్యయనం చేసిపోయాయి. మహారాష్ట్ర ఇక్కడికి వచ్చి ప్రశంసలు కురిపించింది. మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి అధ్యయనం చేసి ప్రశంసలు కురిపించిపోయారు. అస్సాం టీం ఇక్కడికి వచ్చి పర్యటించి మన ప్రభుత్వం సహకారం కోరింది. సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ ఎస్వి సింగ్ గారు మా ప్రభుత్వం తీరును ఎంతగా మెచ్చుకున్నారో ఒకసారి ప్లే చేయండి మా ఒకసారి. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, అప్పటి డైరెక్టర్ ఎస్వి సింగ్ గారు, ఆయన మన ప్రభుత్వం పనితీరుని ఎంతగా మెచ్చుకున్నారో ఒకసారి చూడండి. ఒకసారి फर्स्ट नोज के इंडिया में लैंड रिकॉर्ड्स किस हालत में थे। इंडिया के जो मैप होते हैं जिसको विलेज में यूज करते हैं, पटवारी जिसको रखता है उसको मैप नहीं कह सकते, उसको हम स्केच कहते थे। और उसको उस एक्यूरेसी को ठीक, वो मैप एक्यूरेट नहीं थे, उसको ठीक करने का एफर्ट हुआ। 2008 में एक NLRMP स्कीम आई, लेकिन जो काम होना चाहिए था वो नहीं हुआ। हमारे आंध्र प्रदेश राज्य में हमारे विजनरी चीफ मिनिस्टर ने एक सपना देखा। ही सॉ ए ड्रीम टू करेक्ट द लैंड रिकॉर्ड्स ऑफ द Andhra Pradesh state. He started vision by recruiting first more than 10,000 of village surveyors. When these people were hired, nobody was aware why it is hired. But then we started this scheme of AP survey, and what he did, the maps is being made by UAV, drone, helicopter, aircrafts. Accuracy is 5 सेंटीमीटर. अभी जो गांव के किसानों को मैप मिलेंगे वो 5 सेंटीमीटर से भी ज्यादा एक्यूरेट होंगे।
This is a milestone in the country. This is the first time such correct village maps are being made in the country. And this model now is being repeated in other states also. And many states has approached us. Why this work is so successful? Out of 17,000, more than 7,000 villages are already completed. Probably this is the only state where a chief minister himself monitor a scheme of this level. He himself takes review meetings, and that's why it is successful. This is one of the best example of central and state cooperation. We hope that very soon this entire scheme will be completed. Very accurate maps will be available to all the farmers of the state. We again thanks to our dynamic and young chief minister to give us a chance work with such a outstanding scheme, which is so impactful to the farmers of the country, farmers of the state. సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ ఎస్వి సింగ్ గారు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఆయన కూడా ఏ రకంగా పొగిడాడు అని పూర్తిగా ఆయన కూడా ఇన్వాల్వ్ అయి స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తూ రిజల్ట్స్ అన్నీ చూసిన పిమ్మట ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలు. మేము సంకల్పంతో పనిచేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలను అందకూడదని, జగన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని, నిజంగా రాక్షసుల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో గ్యాంగు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, కుట్రలు ఎన్నో చేశారు. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే ఆయన లెఫ్ట్ రైట్ ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా అసిస్టెంట్ రాక్షసుల పాత్ర పోషించినారు. అలా టైంలో వాళ్ళు ఎన్నికల ముందు ఏ రకంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ మీ భూమి మీది కాదట, మీ భూమి మీది కాదంట, కాళ్ళ కింద నేల కదిలిపోతుందట. అసలు ఆ హెడ్డింగ్ లేనిది, వాళ్ళు రాసే రాత లేనిది, సొంత భూమి తగ్గిపోతుందంట. ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్రీకరణలు. వీళ్ళ దుర్మార్గం నిజంగా ఎన్నికలు వచ్చేసరికి చూడండి, నెట్రాషన్ రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట, రాళ్ళు పెట్టి రాళ్ళు పెట్టి ప్రత్యేకమైన డిస్టింక్ట్ రాళ్ళు తీసుకొని వచ్చి రైతుకు ఉచితంగా ఖర్చు లేకపోకుండా మనమే పెట్టి ఆ రైతు దాని మీద భూసురక్ష అని పేరు పెట్టి ఆ యూనిక్ రాళ్ళు వాళ్ళ దాంట్లో పాతి వాళ్ళకు మంచి చేస్తే రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట. ఎంత వక్రీకరణ అంటే వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందనంటే పోలింగ్ రోజు మే 13, మీకు గుర్తుండే ఉంటుంది. మే 13వ తారీఖున పోలింగ్ అయితే 2024 పోలింగ్ అయితే పోలింగ్ జరిగితే మే 10వ తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. మీ భూమి మీది కాకుండా పోతుంది. ప్రకటన ఎన్నికలకు 3 రోజుల ముందు మీ భూమి మీది కాకుండా పోతుంది. అక్కడితో ఆగిపోకుండా అంతటితో ఆగిపోలా, గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఢిల్లీలోని గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి IVRS కాల్స్ మన వాళ్ళకు, మన సెల్ ఫోన్లకు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుంది, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుందంట. లక్షల కొద్ది కాల్స్ గుర్గావ్లో నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి IVRS కాల్స్
తప్పుడు ప్రచారాలు, విషపూరిత ప్రచారాలు, వక్రీకరణలు, ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఎన్నికలకు 3 రోజుల ముందు ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా పొంది ఉండవచ్చు, కానీ నిజాలన్నది ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. నిజాలు బయటకు వస్తాయి, బయటకు రావాల్సిందే. నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినాయి కూడా. ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులకు అందే ఫలాలు, రైతులకు భూ యజమానులకు అందే ఫలాలు ఆ భూములు ఉన్నంత వరకు కూడా నిలిచిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యా సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడయ్యా అని అడుగుతా ఉన్నా. పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే, మేము చేసిన పని వల్ల రాయితీ వస్తే ఆ క్రెడిట్ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎంపీ, వాళ్ళ మంత్రి, కేంద్ర మంత్రి, వాళ్ళ ఎంపీ పెమ్మసాని, ఆయన ట్వీటు మాట్లాడడం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడు నుంచి థ్యాంక్ యూ, అసలు వీళ్ళు మాట్లాడే మాటలు నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు పట్టాదారు ఇంకా మళ్ళీ అబద్ధాలు ఇంకా ఏ స్థాయి లేకపోయినాయంటే, పట్టాదారు పుస్తకాలపై QR కోడ్ ఆయనే తెచ్చినాడంట. అది ఇంకొక అబద్ధాలు. అసలు నిజంగా ఈ స్థాయిలోకి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ, ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా ఆయన ఇద్దరు సమకాలికులు. నేను కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు. మా నాయనకత దేవుడు ఎరుగు. నేను చేసిన దానికి కూడా క్రెడిట్ కూడా ఆయనే తీసుకోవాలని అనేది పాకులాడుతూ ఉంటే ఈ మనిషి ఏమనుకోవాలి? ఈ మనిషి అసలు రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ను సాధించింది అని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20, 2023లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచిన రిప్లై. ప్లాటినం గ్రేడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాధించింది అని 2023 డిసెంబర్లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు పొందుపరిచినారు. 168 districts of states of which AP is part have completed 99% and above of the work on 6 components. As per 23-24 annual report of Ministry of Rural Development Government of India, Andhra Pradesh is amongst the states that completed more than 90% of the work with respect to the following. అని ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఆశ్చర్యం ఏందో తెలుసా? ఇది జరిగింది 2020 డిసెంబర్ 23. అప్పటికే అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు ప్లాటినం గ్రేడ్ ఇచ్చినారు. ఈ 400 కోట్లు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? ఫిబ్రవరి 19, 2025, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 6-7 నెలలకు ఫిబ్రవరి 19, 2025కి 400 కోట్లు వస్తే
ఆ 400 కోట్లు చంద్రబాబు నాయుడు చేసిన గొప్ప పనికి కేంద్రం ఇచ్చింది అని చెప్పి వీళ్ళు క్రెడిట్ చోరీకి పాటుపడుతూ దానికి ఆయన కేంద్ర మంత్రి ట్వీటు, ఈయన థ్యాంక్ యూ, ఈయన మళ్ళా మాటలు, క్యూఆర్ కోడ్ ఈయన తెచ్చిన సొల్లు మాటలు, మళ్ళీ ఈయన మాట్లాడడం 6 నెలల్లో మనకు 4 ఏళ్ళు పట్టింది. 2019 అక్టోబర్లో సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేసినాం. అక్కడ నుంచి 4 ఏళ్ళు పడితే ఇది అచీవ్ చేయడానికి ఈ మనిషి 6 నెలల్లో ఆ క్రెడిట్ అంతా, ఆ 4 ఏళ్ళు వాడు చేసిన క్రెడిట్ అంతా ఈయన తీసుకొని ఆయన అండము, ఈయన థ్యాంక్ యూ చెప్పడము, మన దానికి అబద్ధాలు జోడించి బ్లాక్ చైన్ అంటాడు, క్యూఆర్ కోడ్ అంటాడు, మన్ అంటాడు, ఇవన్నీ ఏం చేసినట్టు. అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు అందాక నిజంగానే ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది. అందాక ఆయన చేసిన ఆరోపణలు ఏం కావాలా? ఎన్నికల ముందు వరకు ఈ 400 కోట్ల క్రెడిట్ అయినా తీసుకుంటున్నాడు అని అంటే ఎన్నికల ముందు వరకు వక్రీకరిస్తూ ఆయన చేసిన ఆరోపణలు, ఆయన చేసిన ప్రకటనలు ఏంటివి మరి? అంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు నమ్మించడం కోసం ఈ స్థాయిలో గోబల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటలాడడం న్యాయమేనా? అసలు ఈ మాదిరిగా ఏకంగా నేను చంద్రబాబు నాయుడు సూటిగా తన గుడ్డల మీద చేయి వేసుకొని ఆలోచన చేసుకోమని చంద్రబాబుని కొడతాను. ఈ మాదిరిగా ఏకంగా 40,000 మంది గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా 15,000 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఏకంగా ఆ గ్రామ సచివాలయాలలో ఏకంగా 40,000 మంది సర్వేయర్లు అయితేనేమి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి, డిజిటల్ అసిస్టెంట్లు అయితేనేమి, వాళ్ళందరినీ నియమించడం, కోట్ల సంఖ్యలో యూనిక్ సర్వేరాళ్లను గ్రామాలకు చేర్చడం, ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొని రావడం, ఎవరు కూడా ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు ఇవ్వడం, సబ్ డివిజన్స్ చేసి, మ్యూటేషన్ చేసి, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడి ఇచ్చి, పాస్బుక్లో జియో ట్యాగింగ్తో ల్యాండ్ మ్యాపులు పెట్టి, అడ్వాన్స్ సెక్యూరిటీ ఫీచర్స్తో క్యూఆర్ కోడ్ పొందుపరిచి పాస్బుక్ ఇచ్చి, ఆటోమేటిక్ మ్యూటేషను ప్రోటోకాల్లో భాగంగా ఆటోమేటిక్గా జరిగిపోయే సబ్ డివిజన్ జరిగేట్టుగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చి, రియల్ టైమ్ అలర్ట్స్తో మీ భూమి పోర్టల్ను, ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, అప్డేట్ చేసిన ఈ భూ రికార్డులు ఆటోమేటిక్గా మీకు అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చి దాదాపుగా 6,000 కోట్లకు పైగా ఖర్చు చేసి 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం ఇది. దిస్ ప్రోగ్రామ్ ఇస్ 6,000 crores. 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్న పథకం, 40,000 మంది ఉద్యోగస్తులు. గత 4-5 ఏళ్ళగా వాళ్ళ శ్రమ ఉంది, వాళ్ళ కష్టం ఉంది. టెక్నాలజీ ఉంది, కోట్ల సర్వే రాళ్ళు ఉన్నాయి. ఇంత ఎఫర్టు రైతులకు, భూ యజమానులకు
ట్యాంపర్ చేయలేని విధంగా పాస్బుక్లు వాళ్ళకి ఇవ్వాలని తాపత్రయం. అందుకనే పథకం పేరు కూడా భూ హక్కు భూరక్ష స్కీమ్, జగనన్న భూ హక్కు భూరక్ష స్కీమ్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పాస్బుక్ మన పాస్బుక్ ఒకసారి చూద్దామా? లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అది మన హయాంలో పాస్బుక్, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇప్పుడు ఈయన మన 30 లక్షల పాస్బుక్లు ఎన్నిక తీసుకొని ఆ పాస్బుక్లను ఈయన కలరింగ్ మార్చి మళ్ళీ ఎన్నికి రైతులకు ఇస్తా ఉన్న పాస్బుక్లు ఒకసారి చూద్దాం తేడా ఏందని. సేమ్ అయ్యే క్యూఆర్ కోడ్, సేమ్ ఫార్మాట్. చంద్రబాబు నాయుడు హయాది మనది, మన హయాంలో మనం ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తా ఉంది. జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ పార్సెల్ నెంబరు, జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ మ్యాప్ విస్తీర్ణం కూడా తెలుపుతా ఉన్న వివరాలు విత్ జియో కోఆర్డినేట్స్ విత్ క్యూఆర్ కోడ్. ఇంకా చివరి పేజీకి పోం. చివరి పేజీలో చూస్తే విత్ ల్యాండ్ కోఆర్డినేట్స్, ల్యాండ్ ఎక్స్టెంట్ విత్ క్యూఆర్ కోడ్ సేమ్. లాస్ట్ పేజ్ చివరి పేజీకి పోతే చివరి పేజీలో మన హయాంలో మనం అప్గ్రేడ్ చేసిన మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ మనం అప్గ్రేడ్ చేసినది, అది మళ్ళీ ఈయన దాన్ని అదే మళ్ళీ పెట్టుకున్నాడు. అదే అప్గ్రేడ్ చేసి ఈయన చూపిస్తున్నాడు. కలర్ మార్చినాడు. ఏం చేసాడండి తేడా? అదే మనం అప్గ్రేడ్ చేసిన www మీ భూమి AP.government.in వెబ్సైట్ పోర్టల్ మనం ఆ టైంలో అప్గ్రేడ్ చేసి రియల్ టైం అలర్ట్స్ వచ్చేట్టుగా దీంట్లో మార్పులు తీసుకొచ్చి రియల్ టైం డాక్యుమెంట్స్ అప్డేట్ అయిన వెంటనే రియల్ టైం డేటాతో అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు మనం తీసుకొచ్చింది. ఈయనేం చేస్తున్నాడు? అయ్యే పాస్బుక్లు తీసుకోవడము, అయ్యే పాస్బుక్ను కలర్ మార్చడం, ఇవ్వడము. అన్నీ సేమ్ టు సేమ్, కలర్లు తప్ప. నేను అడుగుతాను, ఇందులో చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది అంటున్నా? రంగులు మార్చడం తప్ప. ఈ 19 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన చేసింది ఏమిటి అని అంటే, మేమిచ్చిన పుస్తకాలు తిరిగి వెనక్కి తీసుకొని కొత్తగా వాటికి రంగులు మార్చి ప్రింటింగ్ చేసి ఇవ్వడం. పోనీ అదన్నా కరెక్ట్గా చేస్తున్నాడంటే అది కరెక్ట్ కాదు. దాంట్లో విపరీతమైన తప్పులు దొరుకుతూ ఉన్నాయి. పేర్లు తప్పులు వస్తూ ఉన్నాయి, ఫోటోలు తప్పులు వస్తూ ఉన్నాయి, ఐడి నెంబర్లు తప్పులు వస్తూ ఉన్నాయి, విస్తీర్ణాలు తప్పులు వస్తూ ఉన్నాయి, అన్ని తప్పులే కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడానికి కోసం మళ్ళీ వీళ్ళు రైతులు ప్రజలు పోయి లంచాలు ఇచ్చుకోవాలి, మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడానికి కోసం. ఇప్పుడు జరుగుతుంది అది. రెవెన్యూ క్లినిక్ డబ్బులు ఎత్తాలంటే రెవెన్యూ క్లినిక్ పెట్టాల్సిందే. పైగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసా? మేము పాతిన రాళ్ళను, కొన్ని కోట్ల రాళ్ళను మేము పాతినాం. ఆ రాళ్ళను ఈ ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము, ఆ రాళ్ళ మీద ఉన్న వైఎస్ఆర్ జగనన్న భూసురక్ష అనేది ఏదైతే ఉందో, భూరక్ష పేరును, జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా
15 కోట్ల రూపాయలు డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాన్ని మిషన్లు పెట్టి దాన్ని పేర్లను తీపిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత పనికిమాలిన పని చేస్తూ ఉన్నాడు. దానికి 15 కోట్లు డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈయన రాళ్ళు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనిక్ రాళ్లను దాని మీద భూరక్ష భూ హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన ఆ రాళ్లను తుడిపేస్తున్నాడు. అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు, భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి. సో దాంట్లో ఉన్న యూనిక్నెస్ను దగ్గరుండి ఈయన తుడిచేస్తున్నాడు, తీసేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎంత పనికిమాలిన పని కాకపోతే ఇదేందండి? ఎవడన్నా బుద్ధునోడు చేస్తాడు. అది ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే. దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసిన, ఫౌండేషన్స్ వేసిన, నేనే దాన్ని కమిషన్ చేసిన, కంప్లీట్ చేసిన. దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చిజిల్ చేసి ఆ పేరుని తీసిస్తాడు. ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం ఆ అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టాడని తెలీదా? ఈ రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు? ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి? ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియదు రైతులకు. ఎంత పనికి మాలినోడు అంటే అంత పనికి మాలినోడు. వయసు ఏమో 80 ఏళ్ళు. మా నాయనతో పోటీ కదా దేవుడు ఎరుగుడు. ఆయన కొడుకు వయసులో ఉన్న నాతో పోటీ పడడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థ పడతా ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి తెలుసా? ఇప్పుడు ఇంకా విచిత్రం, నిజంగా అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నాడో సర్వేరాలు లేవు. సర్వేరాలు లేవు అంటే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకోవడము, అదే సర్వే రాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కానీ చూపించవచ్చు. సర్వేరాలు లేకుండా సర్వే చేయించే కార్యక్రమం చేస్తాను. ఎంత విచిత్రమైన ఎంత విచిత్రమైనడు. సర్వేరాళ్ళు ఉండకపోతే సర్వే ఎలా జరుగుతుంది? ఏ రాయి పడితే ఆ రాయి నాటితే సర్వే చేసినట్టేనా? సర్వేరాళ్ళు డిస్టింక్ట్గా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు మార్చరా? ఏ రాయి పడితే ఆ రాయి ఇదే సర్వే రాయి అని అనరా? ఈరోజుకి కూడా 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు సర్వే అప్పుడు నాటిన రాళ్ళు ఈరోజుకి కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. That is the prominence and that is the importance, that is the significance of these survey stones, distinct survey stones. అసలు సర్వే అంటే ఏందో ఈ మనిషికి తెలియదు. ఫస్ట్ ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ జరగవు, ఈ తప్పులు జరగవు. చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి. మా మీద కక్షతో తన సేడిజంతో ఇప్పుడు సర్వేను ఏ స్థాయిలోకి తీసుకొని పోతా ఉన్నాడంటే దాని అంతిమ లక్ష్యాలను పూర్తిగా నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, గందరగోళం సృష్టించి. అసలు సర్వే పూర్తయ్యాక గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తిగా వదిలేసినాడు. అసలు గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ అనే కార్యక్రమం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కళ్ళ ఎదుటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినప్పుడు రికార్డ్స్ అప్డేట్ అవుతూ ఉన్నప్పుడు అంత గ్రామస్తులే అదే గ్రామంలోనే అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మోసం చేయడానికి కష్టమవుతుంది ఎవరైనా. అన్నీ తెలిసిపోతాయి కాబట్టి అలర్ట్ వస్తుంది, అలర్ట్ వచ్చిన వెంటనే చూస్తాడు. పక్కనే ఉన్నాడు కాబట్టి, ఇంటి పక్కనే సచివాలయం కాబట్టి, ప్లస్ వాళ్ళ ఊళ్ళోనే ఉంటాడు కాబట్టి ఎవరైనా చేసేవాడు కూడా ఏదైనా మోసం చేయాలంటే భయపడతాడు.
మళ్ళీ వాళ్ళు వచ్చి కొడతారేమో అని పక్కనే ఉంటారండి. అది ఫైనల్ ఉద్దేశం. అలాంటి ఆ ఫైనల్ ఉద్దేశాన్ని కూడా నీరు గారుస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మా పట్టాదారు పాస్బుక్ మేము ఇదే సేమ్ టు సేమ్ పట్టాదారు పాస్బుక్ మా హయాంలో మేము ₹55.79 ఇస్తే ఈయన పట్టాదారు పాస్బుక్ తీసుకొని కలర్ మార్చి పట్టాదారు పాస్బుక్ ఈయన ఇస్తూ ఉన్నాడు. దాని ఖర్చు ₹76, అంటే ₹20 మార్జిన్. మా హయాంలో 56 ఇప్పుడు 76, ₹20 కమిషన్. ఏదైనా కమిషన్ కోసం ఏదైనా కానీ వదిలే కార్యక్రమం అనేది జరగదు. దేన్ని వదలడం అనేది చంద్రబాబు నాయుడు హిస్టరీలో ఉండదు. అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటో తెలుసా? అసలు 22A గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడడం. 22Aను 2016లోను 2018లోను ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ప్రోహిబిటివ్ లిస్ట్ కింద పెట్టి రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడుదే. 2016, 2018లో అడ్డగోలుగా జీవోలు ఇచ్చి అడ్డగోలుగా 22Aలో పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. తప్పులు ఆయన చేస్తాడు. 2016లో ఆయన ఇచ్చిన జీవోలు, 2018లో ఆయన ఇచ్చిన జీవోలు, తప్పులు ఆయన చేస్తాడు. బురద వేరే వాళ్ళ మీద జరుగుతాడు. మా ప్రభుత్వ హయాంలో ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత రైతులను, పేదలను దృష్టిలో ఉంచుకొని వారికి శాశ్వత హక్కులను కల్పించాం. మేము తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20,24,000 మంది పేదలకు, రైతులకు ఏకంగా 35,44,000 ఎకరాలపై హక్కులు లభించాయి మేము తీసుకున్న నిర్ణయాల వల్ల. ఇందులో ప్రధానంగా అసైన్డ్ ల్యాండ్ పొంది 20 ఏళ్ళు దాటితే వారి భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించిన చరిత్ర మా ప్రభుత్వంలోనే జరిగింది. ఒరిజినల్ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపు చేస్తూ మేము తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్ నిరుపేదలకు 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి మేము తీసుకున్న నిర్ణయం వల్ల. చుక్కల భూములకు సంబంధించి మరో 97,000కు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలు మా వల్ల హక్కులు వచ్చినాయి. మేము తీసుకున్న ప్రోయాక్టివ్ నిర్ణయాల వల్ల హక్కులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 22Aలో పెట్టి ప్రోహిబిటివ్ లిస్టులో పెట్టి ఇబ్బందులు గురి చేస్తే షరతులు గల భూములు సంబంధించి 22,000 మంది రైతులకు, వారికి సంబంధించి మరో 35,000కు పైగా ఎకరాల భూమి మీద వారికి హక్కులు వచ్చినాయి. షరతులు గల భూముల మీద 22,000 మంది రైతులకు మంచి జరిగిస్తూ 35,000 ఎకరాలకు భూముల మీద హక్కులు కలిగించాం. విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద 1,58,000 ఎకరాలకు సంబంధించి మరో 1,61,000 మందికి మేలు జరిగిస్తూ హక్కులు కల్పించాం. వీటి అన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో నుంచి తొలగించి రైతులకు, పేదలకు మేలు మేం చేస్తే, చంద్రబాబు నాయుడు సృష్టించిన కష్టాల నుంచి మేం బయటకు తీస్తే ఈ మనిషి 22A గురించి మొన్న ఎప్పుడో మాట్లాడతాడు మేం పెట్టామని. బుద్ధి జ్ఞానం ఉండి అబద్ధాలు చెప్పేదానికైనా హద్దు పొద్దు ఉండాలి. ఇంత దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు అసలు ఈయన మనిషేనా అని.
మా ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 1 సెంటు కూడా భూమి ఒక్కరికి ఇవ్వాల, ఒక రైతుకి కానీ ఒక పేదవాడికి కానీ 1 సెంటు భూమిలా. మా ప్రభుత్వ హయాంలో మేము వచ్చిన తర్వాత కొత్తగా 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు కొత్తగా మేము పంపిణీ చేసినాం. ట్రైబల్ ప్రాంతాల్లో ROFR పట్టాల కింద 1,54,000 గిరిజన కుటుంబాలకు 3,26,000 ఎకరాలపై హక్కు కల్పించింది మా ప్రభుత్వంలో. జరిగింది మా ప్రభుత్వంలో. ఈ మనిషి చంద్రబాబు నాయుడు క్రెడిట్ స్టోరీలో భాగంగా 22 మేమంటాడు, మేము పెట్టామంటాడు. ఏది మాట్లాడుతున్నాడు? QR కోడ్ ఆయన అంటాడు, పోర్టల్ అంటాడు, బ్లాక్ చైన్ అంటాడు, మన్నంటాడు, పాడంటాడు. చేసింది బొత్తిగా ఏమీ లేదు. ఇంత దారుణమైన అబద్ధాలు, వక్రీకరణలు చేయడము, ప్రజలను తప్పుదో పట్టించడము, ఎన్నికలకు ముందు కూడా ఇదే మాదిరి దుష్ప్రచారాలు చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, IVRS కాల్స్ చేయించడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము. మన సిగ్గు లేకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసినందుకు 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రివార్డు ఇస్తే అది ఆయన వల్లే జరిగింది, ఆయన వల్లే రివార్డు వస్తూ ఉందని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకోవడము. మళ్ళీ ఆ పాస్బుక్లు చూస్తే మేము ఇచ్చిన పాస్బుక్లు, ఆయన ఇచ్చిన పాస్బుక్లు సేమ్ టు సేమ్. అయ్యే QR కోడ్లు, అయ్యే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్తో జియో ట్యాగింగ్ చేసి ఉన్న ల్యాండ్ పార్సల్లు, డిస్టింక్ట్ ల్యాండ్ పార్సల్ నెంబర్లు, ల్యాండ్ మ్యాప్స్, ఇంక్లూడింగ్ రెఫరెన్స్ టు మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్. మేము తీసుకొచ్చిన మార్పులు అయ్యే రెఫరెన్స్ ఇస్తూ. సరే, రెండో టాపిక్లోకి తీసుకెళ్తూ, ఈ మధ్యకాలంలో జరిగిన ఒక దారుణమైన ఘటన, నిజంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది నిజంగా ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి పోయింది అని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం, ఇది ఒక చిన్న ఉదాహరణ. పెన్నెల్లి గ్రామం అనేది ఒక గ్రామం, గురజాల కాన్స్టిట్యున్సీ, గురజాల నియోజకవర్గం. ఇందులో సర్పంచ్ మావాడు, 3 ఎంపీటీసీలు ఉన్నారు, 3 ఎంపీటీసీలు మా వాళ్ళే, వైసీపీ వాళ్ళు. ఈ 3 ఎంపీటీసీలు సర్పంచు, వీళ్ళతో పాటు దాదాపుగా 300 పైచిలకు కుటుంబాలు. ఊళ్ళు విడిచిపెట్టిపోయే పరిస్థితిలోకి రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది అని అంటే, నడిపిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా సిగ్గుపడాలి వీళ్ళంతా. వాళ్ళ ఊరిలో వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళ ఊరిలో వాళ్ళకున్న పొలాలను, వాళ్ళ ఊరిలో వాళ్ళకున్న ఇవన్నీ వదిలేసేట్టుగా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళను ఊళ్ళ నిడిపించే కార్యక్రమం చేయడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉంది అని అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఊళ్ళో మళ్ళీ తిరిగి ప్రవేశం చేయడం కోసం కోర్టులో కేసు పెండింగ్ ఉంది. వాళ్ళు వేసిన కేసు పోలీస్ సెక్యూరిటీతో, పోలీస్ ప్రొటెక్షన్తో పికెట్ ఆర్గనైజ్ చేసి వాళ్ళను ఊర్లోకి తిరిగి చేర్పించమని చెప్పి హైకోర్టును అభ్యర్థిస్తూ వాళ్ళు వేసిన పిటిషన్ పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న ఏదైతే వదిలేసి వచ్చిన వాళ్ళ ఇల్లును, ఆ ఇంటిని క్లీన్ చేసుకునేదానికి, ఆ ఇంటిని చూసుకునేదానికి ఒక దళితుడు, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఆయన భార్య తన ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు చూసుకునే క్రమంలో అక్కడే ఆమె సిక్కై ఆ ఇంట్లోనే ఆమె ఉండిపోతే
భార్య సిక్ అయింది అని చెప్పి చూడడానికి ఈ పేదవాడు, ఈ దళితుడు, ఈ సామాన్యుడు, పాపం ఈ కార్యకర్త చూడ్డానికి పోయినాడు భార్యను. పోతే అటాక్ చేసి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారు. సిగ్గుండాలి ఏమన్నా. ఆ చంపిన వాళ్ళకు ఎవరైతే చంపినారో, కనీసం ఎవరినైతే ఇన్స్ట్రుమెంట్స్ కింద వాడినారో అసలు వాళ్ళకి వీళ్ళకి గొడవ కూడా లేదు. అంటే పైనుంచి ఉపయోగించి వాళ్ళను చంపించే కార్యక్రమం. దీంట్లో సిఐలు, ఎస్ఐలు, ఎస్పీలు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు, వీళ్ళంతా దోషులే. చివరికి ఆ మనిషి చనిపోతే హాస్పిటలైజ్ అయిన, దెబ్బలు తిని హాస్పిటలైజ్ అయితే 6 రోజులు వైద్యం చేయించుకునే క్రమంలో 6వ రోజుకు తను చనిపోతే, చనిపోయిన ఆ మనిషిని తన ఊర్లో బరీ చేయడానికి కూడా ఊర్లోకి పోకూడదు అని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం. ఎట్లా అడ్డుకుంటామయ్యా అని చెప్పి మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తన బంధువులు, చనిపోయిన ఆయన బంధువులు అందరూ కూడా గట్టిగా కొన్ని వేల మంది గుమికూడితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. నిజంగా అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదా అన్నది ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచన చేయాలా. ఇది చేసేది తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తూ ఉన్నాడు. ఇదే సాంప్రదాయం కనుక కొనసాగితే ఈయన వేసిన విత్తనాలు ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. రేపు పొద్దున అవి చెట్లు అవుతాయి. ఏదైతే ఇత్తుతారో అదే పండుతుంది. ఏ కుటుంబం అయితే నష్టపోతుందో ఆ కుటుంబానికి బాధ కలుగుతుంది, దెబ్బ తగులుతుంది. రేపు పొద్దున వాళ్ళు చూస్తూ ఊరుకోరు. ఇది సర్వసహజంగా హ్యూమన్ నైజం. ఇది మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు ఆంచి తుంచి అడుగులు వేయాలి. న్యాయం, ధర్మం వైపు నిలబడాలి. పాలకుడు అనేవాడు న్యాయాన్ని, ధర్మాన్ని తప్పితే ఒక విషపు గింజలు నాటినట్టు అవుతుంది. రేపు పొద్దున అవి చెట్లు అవుతాయి. ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితులకి ఆ చెట్లు పెరుగుతాయి. ఈ మనిషి నాయకుడు కాదు, పాలకుడు కాదు. అన్ని చెడ్డలవాట్లు, చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి. ఏదైనా భగవద్గీత చదివినా, ఏదైనా బైబిల్ చదివినా, ఏదైనా ఖురాన్ చదివినా కానీ మనకంతా దేవుళ్ళు ఆ గ్రంథాలలో మనకు చెప్పేది ఏంది? మోసం చేయకండి, అబద్ధాలు ఆడకండి, రైచియస్గా బతకండి, ఆనెస్ట్గా బతకండి అని మనకు నేర్పిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయనకున్న అలవాటు, ఆయన కొడుకు ఆయన నేర్పించిన అలవాటు, చివరికి ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పే అలవాటు ఏంది? దౌర్జన్యం చేయండి, మోసం చేయండి, తప్పులేదు. అబద్ధాలన్నా తప్పులేదు. వెన్నుపోట్లు పొడిచినా తప్పులేదు. అధికారమే ముఖ్యం. ఆయన నేర్పించేది నిజంగా అన్ని తప్పుడు విత్తనాలు నాటుతూ ఉన్నాడు. ఇవి రేపొద్దున వృక్షాలు అవుతాయి. గట్టిగా కోర్టుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎన్హెచ్ఆర్సీకి ఇంకా కంప్లైంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కోర్టుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఖచ్చితంగా కోర్టుల ప్రొటెక్షన్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మళ్ళీ పునఃప్రవేశం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎల్లకాలం నువ్వు ఆపలేవు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు రోజులు ఉండవు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది.
మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడుకు తాను వేసిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడుకు తెలుస్తాయి. Sir, through this press conference, you are trying to show that you were more visionary with respect to technology when you compare with Chandrababu Naidu with respect to this revenue land service. Basically, we're here, Avinash, only to showcase the reality which has been a missing point. What is it that Chandrababu is claiming? Are there any facts in his claims? That is all we're trying to dispel here. And my story has been clearly exhibited with all evidences that have been put forth. Now, if they have a counter claim to say otherwise, they are most welcome to speak of it. That is how in a democracy one should function. Whereas this Chandrababu Naidu is so shameless that rather than accepting what others have done, this man is trying to steal away the credit, which is unfortunately the thing what is happening here, which is being dispelled with facts and figures. Sir, you also said that corruption has happened and is happening. So will you then investigate in case to get into power? There's so many evidences what we've been put forth on various fronts. In fact, you being a journalist yourself are also privy to that information. Go to any village, right beside, you take any neighboring village, tell me in which village you don't see a bell shop. You come back to me and tell me, I'd be more than willing to listen to you. And tell me in those bell shops, are they selling at MRP rates? Every bell shop you see, they're selling more than the MRP rates. And every shop has got a permit room right beside. You yourself are privy to those facts. Am I saying something wrong? Are you not part of the community of journalists who are present in Andhra Pradesh? Are you also not aware of the fact that the so-called free sand policy, which earlier was giving 750 crores of revenue every year to the state government, is now you have a situation where the sand is being sold at double the rate of what was sold in our previous government? Then where is the money going? The government is not getting anything. Exchequer is not getting anything. Yet, rates are double. Right in front of your eyes, I am not saying anything. You are privy to this information. Every journalist here is privy to this information. You forget about sand alone. You talk about silica, quartz, laterite, everything without permits. People are right royally exploiting right there in front. Why forget about all those things? Talk about Sankranti. Is gambling a legitimate affair? You tell me. I'm asking all of you here. Is gambling legitimate affair? Then how is it that in almost every constituency, MLAs have given on auction along Chandrababu Naidu gets something, MLAs are in the front to make the deal. MLA shares something, Chandrababu shares something, the DIG shares something, the SP shares something, the police are also part of it. Every constituency you had gambling going on during the Sankranti. Where is the money to the state government? Is it not looting? Is it not right royal gambling which is being encouraged? Forget about encouraged. You are actually promoting. Almost 2,000 crores. Right in front of your eyes. Is it not corruption? Then what about Amaravati?
10,000, 11,000, 12,000 rupees per square feet. Construction cost. Right in front of you, you're staying in, most of you also stay in Hyderabad. Most of you also just go there, ask any real estate person who's involved in construction what the cost of construction would be. Even a 5-star accommodation with a 5-star lobby with concierge services. The construction cost is 4,000 rupees per SFT. On the higher side. Here you are talking about 10,000, 11,000, 12,000, 13,000 SFT per rupees per SFT, right in front of your eyes. Is it not corruption? Have you ever seen a deal in real estate where land is given to a real estate company for throwaway prices? Not only that, you were saying you will give 2,000 rupees construction cost also to them. Why is there no auction? Why is it that only a certain person belonging to a who is close to Chandrababu alone benefits out of it? Why is it that it cannot be called for an auction? Why is it that Ramesh, Avinash or Harish, why is it that all of these people can also not participate? Why should it be only private to only a select few, where land is given at a throwaway rate, and you also are wanting to give 2,000 rupees construction cost for a real estate company? Is it not a scam? What about the power purchase agreements? You have made a hue and cry when the power was procured at 2 rupees 49 paise during our regime. Whereas now, in your own regime, you have procured power at 3 rupees 60 paise. Huh? Huh? 4.6. Access the 4.6, huh? 4.6. 4.6 versus 2 rupees 49 paise. Is it not a scam? Right in front of you, I have named quite a few. Quite a few, I have named few. And now if I were to spend more time on this, I would probably, I could probably give you a number of examples, explaining the scams to you, taking more than an hour of this particular time to only explain that particular issue. What's the kind of investment government is saying they're bringing to Andhra Pradesh? Is it not exemplary? See, what is an announcement is not an investment coming in. Please check the data. Please check the data wherein how much of announcements have converted into investments, be it 2014 to 19, be it 2019 to 24. You would be surprised to know that the man who talks so much brought in, on average, if my memory goes right, less than 10,000 rupees, 10,000 crores of rupees investment per annum. Whereas in our regime, we were, in the Krishna, what are the numbers? We were? They were? They were at average 10,000 crores, we were at average 14,000 crores. Despite COVID. And our last time I gave a presentation on industrial GVA and manufacturing GVA, the performance made during our regime, where we are actually ranked in the growth in industrial GVA, in the growth in manufacturing GVA, we are actually ranked top 5 in the country and number one in southern states. This is our performance. So then our performance far supersedes what Chandrababu Naidu has ever done in the past.
So how is it fair to even compare and you forcing me to answer this question? One question here. Yesterday, you met few of your party workers, and you have suggested that you will further again. In fact, you will go for a Padayatra. So, if you can share some details related to your plan of Padayatra. There's nothing much to share. This is all political activity which goes on. Every political party evolves their own strategies and evolves a mass contact program. And closer we get, the closer we get, the more anti-incumbency you would see. So the moment we have a situation where anti-incumbency swells. So the last 1.5 years would be a mass contact program, wherein we would be hitting the road. This Padayatra will be longer than previous ones, sir. Any idea? Any hint? Good afternoon, sir. maybe longer. Good afternoon, sir. Deepika from the Print. I just have 2 questions. Yeah, Maritkam, go ahead. Sir, all the issues that you have raised now, the TDP accuses that your MLAs do not attend the assembly sessions and these questions are not raised there. In fact, the Speaker has spoken at the National Assembly Speakers Conference at Lucknow, and he's talking about requesting the Lok Sabha Speaker to introduce 2 new bills which talk about, one, not paying the any of the attendees the salaries, and the second is also to ensure that the people are able to recall all of the MLAs who've been elected. What would you say to that? In fact, we've answered these questions multiple times. This is not the first time that someone like you is asking this question, and this is not the first time that I'm answering this question. But this was brought up saying it. No. It's multiple times you ask the same question, then what is the point? We're just going to be repeating the same answer, which does not yield any result. See, the first thing you should be asking is you should be questioning the fundamentals of democracy. Wherein in the state of Andhra Pradesh that you see today, you tell me which other party exists in the state assembly which is the opposition, other than us. You tell me. You are a journalist yourself, well educated, well known. Tell me, with a lot of knowledge that you possess, in the assembly you tell me which other party exists other than us who is the opposition. Everybody else is in the ruling government. The only party that exists in the assembly which is in the opposition is only we. Then what is stopping you from giving us opposition party status? Then what is stopping the speaker? You should question the democracy of the speaker. What is stopping the speaker from giving us the opposition party status? The moment opposition party status is accorded to the only opposition party that exists in the House, then this mic time is on par with the leader of the House. And if that were to be given to that opposition party, automatically they have a leader of the House, leader of the opposition, who ultimately, if he is given this mic time, then you would have a situation wherein people could explain in detail all the mischievous deeds that are going on in the government. If that time is not given, and if you were to say that I give you only 5 minutes time, as part of 175 member collegium that you have, that your time is apportioned only to that level, then what is the point in you going and wanting to spend time in the assembly? It doesn't yield the results. Sir, try to regularly So mention you have been that saying all make this for the past few months, but question is no work, no pay in recall. What will you hear to us? No work, No work, no pay. Yes, you've been raising an objection. That The journalist is asking, sir, for the first time the ruling government is talking about no work, no pay, which is a lot more serious thing, saying that we'll introduce it in Lok Sabha. Nobody is that poor to literally be wanting to prey on that. Don't worry about that. It's up to them.
Recall. అర్థమే కాదు.